ఆ రకంగా జవమును బలమును జలమును బలమును జవమును బలం జవమును జలమును బలమును వివిధములగన్ పోరు కరటి వీరతకున్ భువిన్ దివి మకర మీన కర్కట నివహంబులు ఒక్కటన మిత్ర నిలయంబున్ పొందే. ఆకాశంలో కూడా ఈ రాసులన్నీ ఉంటాయి కదా, కర్కటము మకరము మీనము అనేటువంటి ఈ రాసులన్నీ కూడా ఆ ఆ సూర్య భ్రమణంలో ఆ టైం వచ్చినప్పుడు కదా ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు సూర్యుడు. అలా కాకుండా ఇప్పుడు ఏమైపోయి రండి 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 ఒకసారి చూద్దాం, ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అంటూ అవన్నీ కూడా వాటి వాటి స్థానాలని వదిలేసాయి, వాళ్ళ కాలాన్ని కూడా వదిలేసుకొని ఇవన్నీ ఒక మిత్రమండలిలాగా ఒక చర్చ పెట్టేసుకున్నాయట. ఈ కిందని జలాల్లో ఉండేటువంటి ఈ మకరాలు, ఇవి కర్కాటకాలు, అలాగే మీనాలు ఇవేమి లేవు, కనిపించట్లా. పైన మాత్రం ఇవన్నీ ఒక సమావేశం అయిపోయాయి. మిత్ర మండలి అన్నారు చూడండి. మిత్ర నిలయంబున్ ఒక్కటన ఒక్క చోటే నివహము అంటే సమూహము. ఆ సమూహాలన్నీ కూడా ఒక సమూహాలుగా చేరిపోయేట మిత్రులాగా అది పొందాయట. గజేంద్రుడు చురుకుతనంతో పట్టుదలతో పెక్కు విధాలుగా మకరంతో యుద్ధం చేశాడు. అతని పరాక్రమాన్ని చూసి ఆ ఏనుగు యొక్క పరాక్రమాన్ని చూసి భయపడి ఆకాశంలోని మకరం మీనం కర్కాటకం అనే రాశులు ఒక్కసారిగా సూర్యమండలంలో దూరినాయి. అయ్యో అయ్యో చూడండి ఆ మకర పరిస్థితి చూడండి, గజేంద్రుడు అలా లాగేస్తున్నాడు బయటకి అని అతని యొక్క పరాక్రమానికి, అతని చురుకుతనానికి, పట్టుదలకి ఆశ్చర్యపోయి ఈ ఆకాశంలో ఉన్నటువంటి ఈ రాసులన్నీ కూడా ఒక్కసారిగా మకరం మీనం కర్కాటకం అనేటువంటి మొత్తం 12 రాసులు అన్ని కూడా అక్కడికి ఒక మిత్రమండలిలాగా సూర్యమండలంలో దూరిపోయాయిట. ఆటో పంబు నంజిమ్ము రొమ్మ గల వజ్రాభీల దంతంబులన్ దాటించుతున్ మడన్ చుట్టి పట్టి హరిదోర్దండాభసుండాహతిన్ నీటన్ మాటికి దిగువన్గాన్ నిరాటమున్ నీటి పోరాట నోటమి పాటున్ చూపుట కరణ్యాటంబు బాచాటమై. పదాలు చూడండి, ఆ ప్రాస పదాలు అసలు అన్ని ఒకలా కనిపిస్తూ ఉంటాయి. ఏదో బాగుంది పదాల గుమ్మని అనుకుంటాం, ఒక్క పదానికి ఒక పదానికి అస్సలు అర్థంలో ఎంత తేడా ఉంటుందో చూడండి. ఆటో పంబునంజిమ్ము రొమ్మ గల వజ్రాభీల దంతంబులన్ దాటించుచున్మడన్ చుట్టి పట్టి హరిదోర్దండాభసుండాహతిన్ నీటన్ మాటికి దిగువంగా నీరాటమున్ నీటి పోరాటం నోటమి పాటున్ చూపుట కరణ్యాటంబు బాచాటమై. అంటే భావం చూసుకుందాం. నీటిలోనికి మరల లాగుతున్న మొసలిని ఓడించడానికై గజరాజు గగ్గోలు చేసినట. నీటిలోనికి మరలా లాగి వస్తుంది మొసలి. ఈ ఇందాక గజం యొక్క ప్రతాపాన్ని చూసి ఆకాశంలో ఉన్నటువంటి ఆ రాసులన్నీ కూడా ఒక చర్చకు పెట్టుకున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ మకర యొక్క బలం ఎక్కువైపోయింది. అదేం చేస్తుంది, నీటన్ మాటికి దిగువంగా నిరాటమున్ నీటి పోరాటం నోటమి పాటున్ చూపుట కరణ్యాటంబు వాచాటమై అని ఉత్తరార్థానికి ముందర భావం చెప్తున్నారు. నీటిలోనికి మరల లాగుతున్నటువంటి ఆ మొసలిని ఓడించడానికే గజరాజు గగ్గోలు చేసినాడు. పడిపోతున్నాడు ఏనుగు, దీనికి బలం తగ్గిపోతుంది, ఆ మొసలి యొక్క పట్టు ఎక్కువైపోయింది, మళ్ళీ నీళ్ళల్లోకి ఆ గజరాజు యొక్క పాదాన్ని లాగేస్తుంటే దాన్ని ఎలా అయినా ఓడించాలని గజరాజు గగ్గోలు చేసినాడు. చూపుటన్ కరణ్యాటంబు వాచాటమై. ఆ రకంగా గగ్గోలు పడిపోతుంటే దానిని వేగంగా పైకి ఎగురగొట్టి పిడుగు వంటి భయంకరమైన తన దంతాగ్రాలతో దాన్ని రొమ్ము పగిలేటట్టు పొడిచినాడు.
ఇక్కడ అల్లా ఆ మకరి ఇలాంటి స్థితిలో ఉంది. అది ఈ ఏనుగుని యొక్క కాలిని నీళ్ళలోకి మళ్ళీ 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 లాగేస్తూ ఉంటే దాన్ని ఎలా అయినా గెలవాలని చెప్పేసి గజరాజు కంగారు పడిపోతూ అప్పుడు మళ్ళీ శక్తిని తెచ్చుకోవటాన్ని ఆటోపంబునన్ చిమ్ము రొమ్మగల వజ్రాభీలదంతంబులన్ దాటించుచున్ మెడన్ చుట్టి పట్టి హరిదోర్దండాభసుండాహతిన్ ఈ కొట్టాడు ఈయన. గజరాజు ఏం చేశాడు అప్పుడు? ఆటో పంబున ఒక్కసారిగా ఆటో పటాటోప అంటారు కదా, అలాగా ఒక్కసారిగా పైకి దుడుంగురు అంటాం చూడండి, అలాగా వేగంగా, అంటే ఎంత వేగంగా ఆటోపం అంటే వేగంగా పైకి ఎగరగొట్టి దాన్ని ముందర పైకి ఎగరగొట్టి పిడుగు వంటి భయంకరమైన ఆ హరిదోర్దండ ఆటోపంబునం చిమ్ము రొమ్మగల ఆ రొమ్మనున్న వజ్రాభీలదంతంబులను దాటించుచున్ ఆ భయంకరమైనట్టు వేగంగా పైకి ఎగరగొట్టి పిడుగు వంటి భయంకరమైన తన దంతాల యొక్క చివుళ్ళు ఉన్నాయి కదా, ఇందాక దాని బొరుసులను కూడా ఎక్కడికక్కడ విడగొట్టేసినటువంటి దంతం కదా అది. అలా దంతాగ్రాలతోటి ఆ మకరి యొక్క ఆ రొమ్ము పగిలేటట్టుగా ఆ దంతంతో పొడిచాట గజరాజు. ఇంద్రుని భుజం వంటి తన తొండంతో దాని మెడను చుట్టి విసిరి కొట్టాడు. ఇప్పుడు వజ్ర ఆభీలదంతంబులన్, అది వజ్రాయుధం ఎవరి దగ్గర ఉంటుంది? ఇంద్రుని యొక్క ఆయుధం కదా, అలా ఉందిట. ఆ ఇంద్రుని యొక్క భుజం వంటి తన తొండంతో, అది ఎలాంటిది? పిడుగు వంటి దంతాగ్రాలతో దాన్ని రొమ్ము పగిలేటట్టు పొడిచింది. ఇంద్రుని భుజం వంటి తన తొండంతో మళ్ళీ దాన్ని దాటించుచున్ మెడని చుట్టి పట్టి, ఆ మకరి యొక్క మెడని చుట్టి పట్టి హరిదోర్దండాభసుండాహతిన్ దాన్ని విసిరి కొట్టిందిట. అంటే మకరి లోపలికి లాగుతోంది, మళ్ళీ మళ్ళీ లాగుతోంది. దాన్ని గెలవడం కోసమని ఈ గజరాజు ఇలా పిడుగు వంటి భయంకరమైనటువంటి తన దంతాగ్రాలతోటి ఆ మకరి యొక్క రొమ్ముని పగలగొట్టాడు. ఇంద్రుని భుజం వంటి తొండంతో దాని మెడను కూడా దంతాలతోటి దాని రొమ్ము పగలగొట్టాడు. తర్వాత తొండంతో దాని మెడని ఇలా చుట్టేసేసి విసిరి కొట్టాట. అప్పుడు మకరి తోడన్ పోరుమా తంగన్ విభుని ఒక్కరునిడించి పోవన్ కాళ్ళు రాక కోరి చూచుచుండెన్ కుంజరే యూధంబు మగలు దగలుగారే మగువలకును. పాపం ఈ ఏనుగుల అహోరాత్రాలు ఆ మొసలితోటి పోరాటం జరుగుతూ ఉంటే మరి ఆడ ఏనుగులు వచ్చాయి కదా పాపం, ఈ మా గజరాజుని అనుసరించి వచ్చాయి కదా కొన్ని, అవన్నీ వెళ్ళిపోయాయా అంటే వెళ్ళలేదు. వాటికి అంతా ఆనందాన్ని కలగజేసిన గజరాజీన అంత ప్రేమను పంచిచ్చాడు కదా. హాయిగా విహారం చేసుకునే వాళ్ళతోటి పైన చెప్పారు కదా, ఈ ఆడ ఏనుగులన్నీ కూడా పాపం నీళ్లు ఇలా విసురుతుంటే ఆ తూళ్లతోటి ఆ పువ్వుల యొక్క కాడల నాళాలతోటి అలా కొడుతూ ఉంటే అవన్నీ హారాలుగా మారాయి. అవే ఏంటి శివుని యొక్క హారాలుగా ఓసారి కనిపించాయి. ఆ పుప్పొళ్ళు జలుతుంటే ఒక చక్కని బంగారు పర్వతాలుగా కనిపిస్తున్నాయి. అట్లా రకరకాలుగా ఎంతో సరసాలాడుకుంటూ సుఖాలను అనుభవించినటువంటి ఆ ఆడ ఏనుగులు కదా, అవి పాపం వీటిని వదిలి వెళ్ళలేకపోయాయి. పోవన్ కాళ్ళు రాక వెళ్ళిపోవాలంది. ఈ ఎంతసేపు అని ఉంటాయి? అహోరాత్రాలు ఈ పోరాటం జరుగుతూనే ఉంది. తిండి నీళ్లు నిద్ర పాపం వీటికి లేదు. ఏమవుతుందో అన్నటువంటి ఆతృత ఉంటుంది కదండి. అందుకు కాళ్ళు రాక అని చూడండి, ఏమిటో వెళ్ళాను కానీ అస్సలు రాబుద్ది కాలేదనుకో, అలా ఉండిపోయాను అని అంటాం చూడండి. ఒక్కొక్క సన్నివేశాలకి మంచిగా చెడు ఏదైనా సరే మనం ఒక్కొక్క చోట మనకు కూడా కాళ్ళు రావు అక్కడ సన్నివేశాలను చూసేసరి. మకరి తోడన్ పోరు మాతంగ విభుని ఒక్కరుని డించి
పాపం ఆ ఆ సమయంలో మొసలితో మకరితోడని పోరు. ఆ మకరితోటి పోరాడుతున్నటువంటి మాత మాతంగ విభుడు అంటే గజాలు గజ ఏనుగులు. ఆ వానికి విభుని అంటే ఆ గజరాజు కదా. ఏనుగులన్నిటికీ కూడా ఈయన రాజు లాంటి వాడు కదా. ఒక్కరుండించి వాళ్ళొక్కడిని వదిలేసి, ఆ గజరాజుని వదిలేసి పోవన్ కాళ్ళు రాక పాపం కదలడా. ఒక్క ఏనుగు కూడా వెళ్ళేటండి. ఆ ఆడ ఏనుగులన్నీ కూడా ఆ తన భర్త అలాగా వాడితో పోరాడుతూ ఉంటే ఒక్కడిని వదిలి వెళ్ళడానికి కాళ్ళు రాక కోరి చూచుచుండే. చాలా ఇష్టంగా అలా చూస్తున్నాయట. పాపం ఏమైపోతాడో ఓ పక్కన ఆశ్చర్యం, ఓ పక్కన భయం, ఓ పక్కన దుఃఖం, ఓ పక్కనేమో భర్త గెలుస్తాడు అనేటువంటి ఆశ. ఎన్ని ఉంటాయండి ఆ సన్నివేశంలో. కోరి చూచుచుండే అలా చూస్తున్నాయట. కుంజరీయుధంబు కుంజరి అన్న కుంజం అన్న కుంజరం అన్నా కూడా ఏనుగే, మాతంగం అన్నా కూడా ఏనుగే, నిపము అన్నా కూడా ఏనుగే, మద గజం అన్నా కూడా గజం అన్నా కూడా ఏనుగే. ఎన్నో పేర్లు ఇక్కడ వస్తూ ఉంటాయి. అలాగే బళ్ళరాక కుంజరీయుధంబు కుంజరం అంటే ఆ మగ ఏనుగు, కుంజరి అంటే ఆడ ఏనుగులు. ఆ ఆడ ఏనుగులు ఊరక చూస్తూ ఉండిపోయాట. మగలు దగులు గారే మగువలకును. వాళ్ళు మగలకు మధ్య ఉండే ముడి విడవరాంది కదా. చూడండి అక్కడ ఆ సమన్వయం ఎంత బాగా చేశారో పోతన గారు. ఎలా వచ్చేస్తారండి? ఆ భర్తని వదిలి వెళ్ళిపోగలరా? ఆ భార్యాభర్తల సంబంధం అంటే అదే ప్రేయసి ప్రియులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, అన్ని అవ్వచ్చు. ఎలా వదిలేస్తారండి? వాళ్ళిద్దరూ ఎంతైనా, ఎంత భర్త చెడ్డవాడని, ఎంత భార్య గుణవంతురాలు కాకపోయినా చూస్తూ చూస్తూ వదలలేరు కదండి. ఆ ముడి బ్రహ్మగారు వేసేశాడు, వాళ్ళని చూస్తూ ఎలా వదలగలరండి అన్నట్టు అది చివరికి అలా చెప్తున్నారు. ఆలు మొగలకు మధ్య ఉండే ముడి విడరాంది కదా అని మళ్ళీ దాన్ని సమర్థిస్తున్నారు. రైటే, పాపం ఎంత కష్టమే, అలా ఎదురు చూస్తున్నాం, కానీ ఎలా వెళ్ళగలరండి అన్నట్టుగా చెప్తున్నారు. అంత జీవనంబు తనకు జీవనం వై ఉంట నలువున్ జలం అంతకంతకెక్కి మకర ముప్పే డస్సె మతేభ మల్లంబు బహుళపక్ష సీత భానుపగిది. అది చూడండి, శుద్ధపక్షము బహుళపక్షము అంటారు కదా. చంద్రుని యొక్క కళలు ఉంటాయి కదా. కృష్ణపక్షంలో చంద్రుని వల్లే దేంటి ఏమవుతుంది? కృష్ణపక్షం అంటే నల్లపు అంటే చంద్ర కళలన్నీ కూడా క్షీణిస్తుండే. పౌర్ణమి అయిపోయిన తర్వాత చంద్రుని యొక్క కళలు రోజు రోజుకి తగ్గిపోతుంటాయి కదా. అలా అయిపోతున్నట గజరాజ స్థితి. కొంచెం ఆ బలము తగ్గింది, ఆ అహంకారం కొంచెం తగ్గుతోంది, తన యొక్క మానసికమైనటువంటి మనోబలం కూడా కొంచెం తగ్గుతోంది. ఆ మకరి యొక్క తాటికి తాళలేకపోతున్నాడు ఇతను కొంచెం. అప్పుడు మొసలికి నీళ్ళే బతుకు తెరువు కావడం వల్ల, చూసారా ఏమండి, మరి ఏనుగు అంత గజరాజు అని చెప్తున్నాం, ఇంత పోరాటంలో కూడా అన్ని చోట్ల దానికి గొప్ప విశేషణాలు వేసి చెప్తున్నారు కదా. మరి ఎందుకండి అంటే, చేపలు నీళ్ళల్లో ఉన్నంతసేపు బాగుంటాయి, పద్మాలు కూడా ఆ చెరువులో సూర్యకాంతి పడినంతసేపు బాగుంటాయి. ఆ చంద్రుడు సాయంత్రం అస్తమించేసరికి అవి ఇదైపోతాయి. రాత్రి చంద్రుడు వచ్చేసరికి కలువలు వికసిస్తాయి, మళ్ళీ సూర్యకాంతి వచ్చేసరికి కలువలు ముంచిపోతాయి. అలాగే ఈ మకరి స్థానం ఏంటి? నీళ్ళలోనే ఉంది హాయిగా. ఆహారం దొరికిందో దొరకలేదో వాటంతవే చిన్న జంతువులు వచ్చి నోట్లో పడుతున్నాయో ఏమవుతుందో మనకి తెలియదు, కానీ మొత్తానికి ధారకం ఒక నీళ్లు ఉన్నాయి. ఈ ఏనుగు కూడా కొంచెం ఈ పోరాటం చేస్తుందా, నీళ్లు తాగుతూ ఉంటుందా అంటే దీనికి పాపం ఎండ అన్ని పాపం ఈ గజరాజు భరించాల్సిందే. అంచేత చూడండి ఎక్కడ ఇంత దేనికి సందేహం రాకుండా ఎలా ఉంటాయో ఆ భాష ఎలా ఉంటుంది చూడండి. ఆ సమయంలో మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడానికి కాళ్ళాడక ఆడ ఏనుగులు ఊరకు చూస్తూ ఉండిపోయాయి. అది వాళ్ళు మొగల సంబంధం కదా అని చెప్పారు. తర్వాత ఈ పద్యంలో ఏమంటున్నారు? జీవనంబు తనకు జీవంపై ఉంటా. అప్పుడు మొసలికి నీళ్ళే జీవనము అంటే నీళ్ళకి అసలు బతుకుండానికి ఆధారం ఏంటి? జీవనాధారం ఏంటి? నీళ్ళే కదా.
జీవనంబు తనకు జీవంబై ఉంట. ఆ నీ ఆ ప్రాణాలు నిలబడడానికి ఆ జలాల్లోనే ఉంది కదా మకరి. అంచేత ఆ జీవనంబు తనకు జీవనంబై ఉంట అలా జలము అంతకంతకెక్కి అది దాని వల్ల ఉండడం చేత దాని బలము బొలుపు ఉంటారు కదా, బొలుపు అంటే ఆ ఉండన్ ఆ బలము జలము రెండు ఉన్నాయి కదా, దానికి బలము పట్టుదల రెండు కూడా అంతకంతకి పెరిగిపోతుంది. హాయిగా ఉంది. అది ఇన్ని దెబ్బలు ఏనుగు చేత తింటున్నా, ఆ దంతాలతో పొడుస్తున్నా, తొండంతో చుట్టేసి ఎత్తి పడేస్తున్నా, ఎక్కడ పడేస్తుంది? గట్టి మీద పడేయలేదు ఎక్కడాను. దాని కాళ్ళు పట్టేసి ఉన్నాయి కదా. దీని ఇది అంతా కూడా ఇప్పుడు ఏనుగు పాదాలన్నీ కూడా మొకరి నోట్లో ఉన్నది పాదం. అంచేత ఇంకా పైనేమో రెండు ముందు పాదాలు రెండు పట్టాయి అని చెప్తున్నారు. ఇక్కడ మరి మనకి ఒక పాదమే దాని నోట్లో ఉన్నట్టుగా మరి చెప్తుంటాయి. పెద్దలను అడిగి చూసుకోవాలి. నాకు కూడా ఇందాక ఆ డౌట్ వచ్చింది. ఉంటే దానికి బలము పెరుగుతోంది, పట్టుదల పెరుగుతోంది. ఇది పాపం అలా ఎండను పడుంది. ఓ కాలేమో లాగేస్తోంది. ఆహారానికి వెళ్ళడానికి లేదు, ఏమీ లేదు. అంచేత నాగరాజు కృష్ణ పక్షంలోని ఆ గజరాజు, నాగరాజు కాదు ఇక్కడ, నాగం అంటే కూడా ఏనుగు అర్థం ఉన్నట్టుంది కదా. ఆ నాగరాజు కృష్ణ పక్షంలోని చంద్రుని వల్లే అంతకంతకు తగ్గిపోతున్నాడు. చంద్రకళలు ఎలా అయితే తగ్గిపోతూ ఉంటాయో ఆ రకంగా ఈ ఏనుగు యొక్క శక్తి కూడా, శక్తి బలము పట్టుదల అవతల పార్టీకి ఆ మకరికి ఏవైతే వృద్ధి చెందుతాయో అవన్నీ గజరాజు విషయంలో అలా కొంచెం అందుకే ఆ చంద్ర కళలతో పోల్చారు చూడండి. తగ్గిపోయింది అనలేదు. ఇంకా తగ్గిపోతే మనం జీవ ప్రవృత్తి అలా తెలియాలి కదా. మనం కొసాకు మన శక్తి ఉన్నంత వరకు, మనకి అవకాశం ఉన్నంత వరకు, మన చేతికి ఆయుధం దొరికే వరకు, మా అవతల వాడు ఇంకా బాబోయ్ నీవు ఇంకా నోరు మూసి కూర్చునే వరకు మనం పోరాడుతూ ఉంటాం కదా. మనం అంటే ఇద్దరు అనుకోండి, అసలు చెప్తున్నాను. ఆ కృష్ణపక్షంలో చెందిన వలే అంతకందకి పాపం తగ్గిపోయినాడు గజరాజు. ఉరుకున్ కుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచున్ పాదంబుల్ మెరయన్ కంఠము వెన్నుదన్ను యగయున్ హేలాగతిన్ వాలమున్ చరచున్ నుగ్గుగంధాకు ముంచున్ మునుంగున్ శల్యంబులన్ దంతముల్ విరుగన్ వ్రేయుచున్ పొంచి కదియున్ వేదండ యూధోత్తమున్. ఆ ఇంకా ఆ మకరి యొక్క దీన్ని చూడండి. ఈ సింహం వల్లే మొసలి హుంకారం చేసింది. ఉరుకున్ కుంభయుగంబుపై హరిక్రియన్. ఇప్పుడు ఏనుగు గండస్థలం కొట్టడానికి ఈ సింహం ఒక్కసారిగా ఉరుకుతుంది. ఆ రకంగాట ఉరుకున్ కుంభయుగంబు. కుంభం అంటే ఏనుగు. ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి, కుంభయుగంబు అంటే ఏనుగు కుంభస్థలం మీదకి హరిక్రియన్ హుమ్మంచు. ఆ సింహం ఎలా అయితే ఉరుకుతుందో అలాగా ఉరికిందిట. సింహం వల్లే మొసలి హుంకారం చేసింది. పాదంబులన్ నెరయన్ హుమ్మంచున్ అంటే ఏదో నెమ్మదిగా ఎక్కి, సింహం ఎప్పుడైనా నెమ్మదిగా వచ్చేస్తుందా? అమాంతం ఎక్కడో ఉంటుంది. ఒక్కసారిగా సెకండ్ లో అసలు ఊహించినటువంటి దీనిగా ఒక్కసారి సింహం వచ్చి ఎగిరి ఆ ఏనుగు కుంభస్థలం మీద కొడుతుంది. అలాగే ఎగిరినట్టుగా ఎగిరింట ఈ మొసలి. సింహం వల్లే మొసలి హుంకారం చేసి ఒక్క ఉదుటున ఏనుగు కుంభస్థలం పైకి ఉరికిందిట. ఉరికిందిట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉరుకున్ కుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచున్. అలాగా ఏనుగు మీదకి ఎక్కినటువంటి ఆ సింహంలాగా ఇది కూడా హుంకారం చేసింది. ఇంకోటి ఏం చేసింది? పాదంబులన్ నెరయన్ కంఠంబు వెన్నుదన్ను. పాదాల నడుమ దూరి గిరగిరా తిరిగింట. అది నీళ్ళల్లోనే ఉంది కదా,
ఈ ఈ పదానికి ఆ పదానికి అలాగే వెనక పదాలకి ఓసారి దానికి అక్కడ ఏదో కుర్చీలాట ఆడినట్టుగా హాయిగా పాదాలు నడుము దూరి గిరగిరా తిరుగుతోందిట. ఏది ఈ ఈ ఈ కరి కరి కాదు మకరి మెడను వీపును కరచి బాధ పెట్టింది. మెడని వీపుని కూడా కట్ చేసి బాధ పెట్టింది. సులువుగా ఎగిరి తోకని కొరిగింది, తోకను కూడా కొరికింది. నలిగిపోయేటట్లు ఢీకొన్నది, నీళ్లల్లో ముంచింది, మునిగింది, ఎముకలు దంతాలు విరిగేటట్లు కొట్టింది, దాగి దాగి పైపడింది. అలా ఒక్కసారి వదిలేసిందా శరీరం అంతా కనపడకుండా ఆ మూలకి పెట్టేసి దీని పాదాలు ఏనుగు యొక్క పాదాల నడుములోకి పెట్టేసి ఎక్కడ వెళ్ళిపోయిందా ఉందా ఉంది ఉన్నట్టు అనిపిస్తోంది, పాదం వదలలేదు కనుక. కానీ సింహం వల్లే మొసలి హుంకారం చేసింది. ఒక్క ఉదుటున ఏనుగు కుంభస్థలంపైకి ఎగిరింది, ఉరికింది, పాదాల నడుమ దూరి. కానీ నాకు అక్కడ ఏనుగు కుంభస్థలంపైకి ఎగిరింది అంటే ఆ తొండంతో ఇది కిందకే ఉంది కనుక మరేమో నాకు తెలియదు, కానీ పైన పాదాన్ని బట్టి అలా తెలుస్తోంది. ఉరుకున్ కుంభయుగంబుపై హరిక్రియన్ హుమ్మంచున్ అనేది సరిగ్గా సరిపోతోంది. మరి పాదాల నడుమ దూరు గిరగిరా తిరిగింది, మెడను వీపును కూడా కరిచి బాధ పెట్టింది, సులువుగా ఎగిరి తోకను కొరికింది, నలిగిపోయేటట్లు ఢీకొంది, నీళ్లలో ముంచింది, మునిగింది, దాన్ని నీళ్ళలోకి లాక్కొచ్చేస్తోంది, తాను ములుగుతోంది, దాన్ని ముంచుతోంది, ఎముకలు దంతాలు కూడా విరిగేటట్లుగా, ఏనుకే కదా దంతాలు నుంచి, ఆ దంతాలు ఎముకలు కూడా విరిగిపోయేటట్లుగా కొడుతోంది, దాగి దాగి ఎక్కడొక్కడ కన్నీ కనపడినట్టుగా దాక్కుంటూ మళ్ళీ పైకి పడుతోంది. ఇది ఈ గజరాజు మీదకి వచ్చినటువంటి మకరి యొక్క ఉద్ధృత ఇలా ఉంది. పొడగానంబడకుండడాగు వెలికిన్ పోవంగన్ తానడ్డమై పొడచూపున్ జరణంబులన్ పెనగొనున్ బోరాకరాక పెగ్గడిలన్ కూలంగందాంచు లేచు తరి ఉద్ఘాటించు లంఘించు బల్వడించేరున్ తలంగున్ మలంగు నొడియున్ వేధించున్ క్రోధించుచున్. ఇంకా ఇంకా ఎలా బాధ పెడుతుందో ఏనుగుని ఈ మకరి యొక్క పోరాటం యొక్క గొప్పతనాన్ని ఇంకా చెప్తున్నారు దీంట్లో కూడా. పొడగానన్ పడకుండా, గుట్టుగా అంటే చూడండి పైకి కనపడకుండా అంటారు కదా, అలా దాక్కుంటోంది. దాక్కుంటూ ఉంటుంది. మొసలి గుట్టుగా నీళ్ళల్లో దాగుతూ ఉంటుంది. అది ఎప్పుడు నీళ్ళే కదా దాని స్థానం, అంచేత నీళ్ళల్లో అట్టడికి వెళ్ళిపోవచ్చు, ఆ మూలకు వెళ్ళిపోవచ్చు, ఈ మూలకు వెళ్ళిపోవచ్చు. ఆ నోరు ఒకటి ఊరికే దాన్ని పట్టు వదలకుండా ఉంది, మొత్తం శరీరం అంతా కూడా కనపడకుండా దాచుకోవచ్చు కదా. మొసలి గుట్టుగా నీళ్ళల్లో దాగుతుండు ఉండి ఏనుగు గట్టుకు వెళ్ళేటప్పుడు ఏనుగు ఏం చేస్తుంది, పైకి దాన్ని పైకి లాగాలని చూస్తోంది కదా, పాదంతో పాటు ఆ మొసలిని కూడా పైకి లాక్కోవాలని చూస్తోంది కదా. అది వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, ఆ పాదం ఇలా కొంచెం పైకి వచ్చి మొసలి కొంచెం పైకి వచ్చేసరికల్లా అప్పుడు ఈ శరీరం అంతా దానికి అడ్డుగా పెట్టేస్తోంది, అడ్డంగా వచ్చేస్తోంది, దాని కాళ్ళు బంధిస్తుంది. ఈ మొసలి ఇంత చిన్న జంతువు ఏమన్నా ఎంత పొడుగుందో ఎంత వెడల్పుందో ఊహించడానికి కూడా లేదు. అంచేత ఈ ఏనుగు యొక్క పాదాలలో అది దాక్కొని ఆ కాళ్ళకి చుట్టేస్తూ ఉంటే, అడ్డుగా ఉంటుంటే కాళ్ళని గట్టు మీదకి ఎలా లాక్కోగలదు, అలా బంధించేస్తోంది దాని కాళ్ళని. తర్వాత పోవంగన్ తాన్ అడ్డమై పొడచూపున్ అలా ఉంటుంది. ఇంకేంటి, జరణంబులన్ పెనన్గొన్ పోరాక రారాక బెగ్గడిలన్ కూలంగన్ దాంచు. ఇంకా అటు ఇటు కదలకుండా చేసి భయంతో కూలిపోయేటట్లు తోకతో కొట్టుతూ, ఇంకా ఈ ఏనుగుకి భయం వచ్చేసేట్టుగా ఆ మొసలి యొక్క ఆ తోకతోటి ఈ ఏనుగుని ఇలా కొడుతుంట, అటు ఇటు కదలనివ్వటం లేట, భయంతో కూలిపోయేటట్టుగా చేసేస్తోంట. ఇంకా ఏంటి, పోరాక రారాక బెగ్గడిలన్, ఒక్కసారి బెగ్గలటం అంటే కూలిపోయేటట్లు, ఇంకా గడగడ ఉడికించేస్తున్నట్టుగా అలా కూలిపోయేటట్టు శక్తి లేనట్టుగా చేసేసి
కొట్టుతూ లేచినప్పుడు కూలంగం దాచు లేచు తరి. ఇంకా పాపం లేద్దాం అనుకునేసరికి ఈ ఏనుగు కాస్త మళ్ళీ తింతపడదాం అనుకునేసరికి లేచినప్పుడు వడలు జాడించి పైకి ఎగురుతుంది. ఈ ఏనుగు కొంచెం పైకి ఇలా లాక్కుందాం అనుకుని కొంచెం ఇదయ్యేసరికల్లా అప్పుడు ఈ మకరి తన శరీరాన్ని అంతా కూడా జాడించి అంటే ఇలా బాగా సాగతీసి పైకి ఎగురుతూ ఉంటుంటా. ఇంకా లేచు తరిన్ ఉద్ఘాటించు లంఘించు ప్రల్వడించేరున్ తలంగున్ మలంగు ఒడియున్ వేధించున్ క్రోధించుతున్. అలా ఎన్ని ఎన్ని ఇది చేస్తుందో, ఎన్ని విన్యాసాలు చేస్తుందో చూడండి. లేచినప్పుడు ముందరేమో అటు ఇటు కదలకుండా చేసేస్తుంది, భయంతో కూలిపోయేటట్లు చేస్తోంది, తోకతోటేమో కొడుతోంది. అది కొంచెం కాస్త ఏనుగు పైకి లాక్కునేసరికల్లా దీని శరీరం అంతా కూడా సాగతీసి పైకి ఎగురుతోంది. వేగంగా వైదొలిగిపోతూ వెన్ను తిరిగి వచ్చి ముందర చాలా వేగంగా ఇలా కొట్టేయడం, టక్కున లోపలికి వెళ్ళిపోవడం, మళ్ళీ బంధించుండడం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉండడం. మళ్ళీ దానికి ఏనుగు దొరకకుండా చేయాలి కదా. ఏనుగుతో చుట్టేసిందంటే ఇంకా దాన్ని ఇది కాదు కదా, దీనికి చలనం లేకుండా చేయగలదు ఏనుగు కూడా. కానీ అది నీళ్ళల్లో అనేది ఎప్పుడు జారిపోయే గుణం వస్తుంది కదా, నీళ్లు ఉంటే టక్కున లోపలికి వెళ్ళిపోగలం కదా. అలాగా వేగంగా వైదొలిగిపోతూ చాలా ఎంత స్పీడ్ గా పైకి వచ్చి దీంతో ఒక్కొక్క విన్యాసం చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందో. తిరిగి వచ్చి మళ్ళీ తిరిగి వస్తాం, లోపలికి వచ్చేసరికల్లా మళ్ళీ క్రోధం, ఇంకోసారి మళ్ళీ ఎలా వెళ్ళాలి ఆలోచిస్తాం. క్రోధంతో ఏనుగు పైకి ఎగిరి వేధించి బాధ పెడుతూ ఉన్నది. మొసలి గుట్టుగా నీళ్లల్లో దాగుతూ ఉండి ఏనుగు గట్టుకు వెళ్ళేటప్పుడు అడ్డంగా వస్తూ ఉంది. దాని కాళ్ళు బంధిస్తూ ఉంది. అటు ఇటు కదలకుండా చేసి భయంతో కూలిపోయేటట్లు తోకతో కొట్టుతూ ఉంది. లేచినప్పుడు వడలు జాడించి పైకి ఎగురుతూ ఉంది. వేగంగా వైదొలిగిపోతూ వెనుతిరిగి వచ్చి క్రోధంతో ఏనుగు పైకి ఎగిరి వేధించి బాధ పెట్టుతూ ఉన్నది. ఎందుకండి ఇంత శక్తి వచ్చిందంటే పైన చెప్పారు కదా, దానికి బతుకు తెరు జీవనంబు తనకు జీవంపై ఉండుట వలన దాని క్రమంగా దాని బలము పట్టుదల కూడా ఆ మొసలికి వచ్చాయి సహజంగా. పద్యం ఇంకొకసారి చదవాలండి, చూస్తాను. పొడగా నన్బడకుండడాంగు వెలికిన్ పోవంగంతా నడ్డమై పొడచూపున్ చరణంబులన్ బెనంగొనుచు పోరాక. ఆ చరణంబులు అంటే ఆ ఏనుగు యొక్క పాదాలని పెనంగొను చుట్టేసుకుంటూ పోరాక రారాక వెళ్ళనీయకుండా పైకి వెళ్ళనీయకుండా బెగ్గడిలన్ పొడగా నన్బడకుండడాంగు వెలికిన్ పోవంగదానడ్డమై పొడచూపున్ చరణంబులన్ బెనగొనం పోరాక రారాక బెగ్గడిలన్ కూలంగందాచు లేచు తరి ఉద్ఘాటించు లంఘించు బల్వడించేరున్ తలంగున్ మలంగున్ వడియున్ వేధించున్ క్రోధించున్. చాలా క్రోధంతో వేధిస్తోంది. దాన్ని వెనుతిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ వేగంగా భయపెడుతోంది, తప్పించుకుంటోంది, మళ్ళీ వెనుతిరిగి వచ్చేస్తోంది. క్రోధంతో ఏనుగు పైకి ఎగిరి వేధించి బాధ పెడుతోంది. తర్వాత ఇట్లు విస్మిత నక్ర చక్రంబు నిర్వక్రమ విక్రమంబున అల్ప హృదయ జ్ఞాన దీపంబున తిక్రమించు మహామాయాంధకారంబున్ పోలే అంతకంతకు ఉత్సాహ కలహ సన్నాహ బహువిధ జలావగాహం వైన గ్రాహంబు మహాసాహసంబున. ఇంకా ఇట్లు విస్మిత చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది విస్మిత నక్ర చక్రంబు వక్ర పరాక్రమంతో ఉన్నటువంటి ఆ మొసలి ఏం చేస్తుంది, అల్ప హృదయ జ్ఞాన దీపంబున తిక్రమించు మహామాయాంధకారంబున్ పోలే. అప్పుడు ఏంటిది, ఆ మహామాయ అనేటువంటి ఒక అంధకారం అల్పమైన జ్ఞాన కాంతిని కప్పివేసినట్లు
ఒక మహామాయం అనేటువంటి ఒక అంధకారం ఆవరించింది. ఇప్పుడు వాడికి ఏమీ కనపడం, ఎవరూ కనపట్లేదు. వాడు మొత్తం అహంకారంతో ఆవరించిపోయి ఉన్నాడు. అంచేత వాడికి జ్ఞానం ఏదో మనం కాస్త ఏదో మంచి మాట చేద్దాం, శుత్ముక్తాలు చెప్దాం అంటే వాడు వినే స్థితిలో లేడు అన్నట్టుగా పై విధంగా మొసలి తన అవక్ర పరాక్రమంతో తన జాతి మొసళ్లకు ఆ మొసలి జాతి అందరూ కూడా నోరు ఎళ్ళబెట్టుకుని చూస్తున్నాయి. ఈ మొసలి యొక్క పరాక్రమం చూసి అత్యంతమైనటువంటి ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది ఆశ్చర్యపడుతున్నాయి దీని విన్యాసాలు చూసి. మహామాయ అనేటువంటి ఒక అంధకారం ఉంటే అది ఏదో జ్ఞానకాంతి అనే చిన్న దీపంతో ఆ చీకటిని పోగొడదామంటే కుదురుతుందా? అలాగే ఆ మహామాయ అనేటువంటి ఒక అంధకారం ఉంది. భగవంతుని యొక్క సంకల్పం అనేటువంటి ఒక అంధకారం మహామాయ. అదొక పెను చీకటి. దాన్ని అల్పమైనటువంటి ఒక జ్ఞానం అనేటువంటి ఒక చిన్న దీపాన్ని పెట్టి అది చూద్దామంటే అవుతుందా? అవదు కదా. అలా కప్పివేసేస్తుంది. ఆ జ్ఞానకాంతిని కూడా ఆ అంధకారము మాయ అనేటువంటి మహామాయ అనేటువంటి అంధకారము అల్పమైనటువంటి ఈ జ్ఞాన దీపాన్ని కూడా కప్పివేసినట్లుగా క్రమక్రమంగా ఉత్సాహంతో పెక్కు విధాలుగా కుప్పించి ఎగిసి గజరాజును నొప్పించింది. తెగువతో నీళ్లల్లో మునిగి తేలసాగింది. ఇంకా అక్కడ అసలు ఒక ఏదో చాలా సరదాయన పోరాటం లాగా ఉంది చూడండి. ఇక్కడ దాని యొక్క విన్యాసాలు చూస్తుంటే ఒకసారి చాలా తెగుతో నీళ్ళలో టక్కున పడిపోతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది, ఓసారి కాళ్ళు చుడుతుంది, ఓసారి పైకి ఎక్కుతుంది, ఓసారి ఏమో ఆ గజరాజు పైకి అని ఒక్క అడుగు పైకి లాగుతున్నాడా అనిపించేసరికల్లా దానికి అడ్డుగా వెళ్ళిపోతుంటుంది. ఇలాగా అంటే మహామాయ అనేటువంటి ఒక అంధకారం ఆవరించి ఉంటే ఈ జ్ఞానకాంతి ఎలా అయితే కప్పబడిపోయి ఉంటుందో ఆ రకంగా దాని యొక్క ఆ అతిశయం అంతా కూడా ఈ ఏనుగు యొక్క ఉత్సాహాన్ని పోగొట్టేస్తోంది. గజరాజు నొప్పిస్తోంది. చాలా తెగువతో చాలా ధైర్యంగా ఒకసారి రావడం, మళ్ళీ నెలలో మునిగిపోతుండడం, తేలుతూ ఉండడం అలా చేస్తోంది. పాదద్వందము నేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిఖేద బ్రహ్మ పదావలంబనరతిన్ క్రీడించు యోగింద్రుండు మర్యాదన్ నక్రము విక్రమించన్ కరిపాదాక్రాంత నిర్వక్రమై. ఇంకా ఎలా ఉందిట ఆ దీక్ష, ఆ మొసలి యొక్క దీక్షట ఎలా ఉందో, ఎలా పోలిస్తున్నారు చూడండి. ఎక్కడ అసలు గజరాజు అంటే ఊహకు అందనటువంటి అలాంటి గజరాజుని అవతల యొక్క ఉన్నటువంటి ఆ మొసలి ఎట్లా పట్టుకుందంటే ఎంత దీక్ష అండి. ఆ ఏకాగ్రత పోలేదు, దాని మీద ఆ లక్ష్యం మీద దృష్టి పోలేదు. తన ఇంద్రియాలని మనసుని కూడా తన వశంలో ఉంచేసుకుంటోంది, తను రక్షించుకుంటోంది. అంతటి బలిసినటువంటి గజరాజుని కూడా తనలోకి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తోంది. అంటే ఇక్కడ నీళ్లల్లో మునిగిన మొసలి 2 కాళ్ళను నేలపై మోపి ఊపిరి బిగపట్టింట. చూడండి ఎలాగ గజరాజు మీదకి ఎగిరిందని ఇన్నాళ్ళు మనం అనుకుంటున్నాం. నాకు కూడా డౌట్ వచ్చింది, ఎలా వచ్చిందో చూస్తున్నాం చూడండి. నీళ్లలో మునిగి ఉంది మొసలి కదా, దాని 2 కాళ్ళు కూడా నేలపై మోపింట. నేల మీద ఒక ఒంటి కాళ్ళ మీద తపస్సు చేస్తారు అంటారు చూసారా, అలాగే 2 కాళ్ళని నేల మీద మోపి ఊపిరి బిగపట్టింట. యోగీంద్రుండు పంచేంద్రియాల ఆడంబరాన్ని అడగింపచేసి, అది ఒక మహా తపస్సు ఉంటాడు, తపస్సు చేయాలని అనుకుంటాడు. ఆయన ఎలా ఉంటాడు? ముందర ఆ ఒంటి కాళ్ళ మీద నిలబడి ఉంటాడు, నిరాహారుడై ఉంటాడు, ఇంద్రియాలన్నిటినీ తన వశంలో చేసుకుంటాడు, తన లక్ష్యం మీద గురిని మానడు, ఏకాగ్రచిత్తుడై ఉంటాడు. ఇంకొక ఆలోచన, అనన్యమైనటువంటి ఆలోచన ఏమీ ఆయనకు ఉండదు. ఏది లక్ష్యంగా పెట్టుకున్నాడో దాని మీదే ఉంటాడు. అంటే బుద్ధిని తన దీంట్లో ఉంటాడు. ఇంద్రియాలన్నిటిని కూడా బుద్ధి అనేటువంటి ఒక కళ్ళెం వేసుకొని దాంతో మనసుని ఇంద్రియాలని అన్నిటిని కంట్రోల్ చేసుకుంటాడు. దానికి ఎంత చక్కని పదం వేశారో చూడండి. యోగింద్రుండు పంచేంద్రియాల ఆడంబరాన్ని అణగింపచేసి బుద్ధి అనే తీగకు మారాకు అమర్చి, ఆ బుద్ధి అనేటువంటి ఒక తీగ
దానికి ఇంకొక తీగ అంటే ఆ లతకి ఇంకో గొప్ప ఆ ఆకుని అమర్చినట్టుగా ఆనందమయమైన పరమాత్మ పాదాలను అవలంబించి ఆనందించే విధంగా అది ఒక మహాయోగి ఆ భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని ఆ బుద్ధి అనేటువంటి తీగ అటు ఇటు అల్లుకుపోకుండా తన దగ్గరే ఉంచుకొని మారాకు అమర్చుకొని ఆనందమైనటువంటి పరమాత్మ యొక్క పాదాలని అవలంబించి ఆనందించే విధంగా ఆ మొసలి విజృంభించి గజేంద్రుని పాదాలను కదలకుండా వదలకుండా పట్టుకున్నట. అంటే ఒక మహాయోగి ఆ భగవంతుని గూర్చి ఏకాగ్రచిత్తుడై తపస్సు చేస్తున్నాడా అన్నట్టుగా ఉందిట ఆ మొసలి యొక్క ఆ దీక్ష పటిమ. అది చెప్తున్నారు గజేంద్రుడిని బంధించడంలో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహానికుణాప్తయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.